ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. తనికెళ్ల భరణి గారు, బాలచంద్రన్ గాని ఒక అద్భుతమైన చిత్రాలను తయారు చేసిన ఒక గొప్ప దర్శకుడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. వారి దర్శకత్వం ప్రతిభ ఎలాంటిదంటారు? మీ స్పందన ఏంటి? బాలచంద్ర మధ్యతరగతి జీవితాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు. ఎందుకంటే నేను ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అది చదివాను. ఇది మన ఆయన సినిమా చూసి ఆకలి రాజ్యం మరో చరిత్ర ఏమిటి ఇది పాసిబుల్, ఇంత జీవితాల్లోకి ఎలా వచ్చాడా అనుకున్నాం. ఆ తర్వాత మహానుభావుడు కదా మొన్న లాస్ట్ ఒక 4 months బ్యాక్ నా మిథునం అక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో తమిళనాడులో వస్తే వెళ్ళి నేను మా జనార్దన్ మాస్టర్ ఇద్దరం వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం తీసుకున్నాం. ఆయన మెచ్చి ఎందుకంటే ఆయన ఉత్తమ భాష అన్నారు. మిథునం చూసి నేను మీ సినిమాకి నేషనల్ అవార్డు వస్తున్నాను, చప్పట్లు కొట్టడానికి వెయిట్ చేస్తున్నాను అని. అది ఒక బాలచంద్ర అయినా ఒక ద్రష్ట, ఒక స్రష్ట, ఒక మహానుభావుడు. సౌత్ ఇండియాకి సంబంధించినంత వరకు, దక్షిణాదికి సంబంధించినంత వరకు మధ్యతరగతి జీవితాన్ని ఆవిష్కరించిన మహానుభావులు ఒక బాలచంద్ర. నార్త్ లో అయితే సత్యజిత్. భరణి గారు, అంటే ఆయన సినిమాలు చూస్తుంటే ఏదో పక్కింట్లో జరుగుతున్న ఒక కథను వింటున్నట్టుగా లేదా కిటికీలోంచి చూస్తున్నట్టుగా అనే అనుభూతి కలుగుతుంటుంది చాలా మందికి. అసలు అది ఎలా సాధ్యం అంటారు? నాకైతే మా ఇంట్లోనే జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అతను అక్కడి నుంచి వచ్చాడు. ఏజీ షార్ట్స్ లో పనిచేసేవానైనా తెలుగు నాటకాలు రాశారు, నాటకాలు డైరెక్ట్ చేశారు. అంచేత మిడిల్ క్లాస్ తత్వం అతనికి వంట పట్టేసింది. అందుకే అంత అద్భుతంగా ఆవిష్కరించగలిగారు. నాకు పరోక్షంగా గుర్తుంది. అంటే భరణి గారు, అంటే అప్పటిదాకా సినిమాల్లో ఒక ట్రెండ్ కనిపిస్తూ వచ్చాడు. అంటే హీరో చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉండేది. అలా కాకుండా ఆ కథనే ప్రధాన పాత్రధారి కథే అన్నట్టుగా ఉంటాయని సినిమాలు చూస్తే అది ఎలా అంటుంది అంటారు? అంటే ముందే అట్లా ప్రిపేర్ అవుతారా? అది ఎట్లా వస్తుంది అసలు? ఈ ప్రిపేర్ అవ్వడం సార్ సార్ ఒక దర్శకుడు ఎప్పుడైనా తన జీవితానుభవాల్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగా ఈ తను తయారు చేసిన ఇప్పుడు బేసిక్ గా ఒక దర్శకుడు ఎలాంటి దర్శకుడు అంటే ఒక రజనీకాంత్ ని, కమల్ హాసన్ ని, ప్రకాష్ రాజ్ ని, జయప్రదని తయారు చేసిన మహానటు దర్శకుడు ఆయన. అంచేత ఏమిటంటే తను ఏవైతే అనుకున్నాడో వాటిని ఆవిష్కరింపజేయడంలో ఆయన దిట్ట. ధన్యవాదాలు భరణి గారు. ఆయన లేని లోటు నిజంగా ఎవ్వరూ పూడ్చలేనిది.